శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, అమృత ప్రణయ్ కేసులో వాళ్ళ బాబాయ్కి బెయిల్ రావటం జరిగింది. వచ్చిన తర్వాత అతను కొన్ని ప్రెస్కి ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అసలు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి నేరం చేయకుండానే నన్ను ఈ కేసులో ఇరికించారు, నా పైన కుట్ర చేశారు, దీనివల్ల నా కుటుంబం అంతా ఇబ్బంది పడుతోంది, ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నాము అన్న విధంగా ఆయన చెప్పడం జరుగుతోంది. అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఆ కేసులోకి ఎలా వెళ్తారు, ఎలా శిక్ష అనుభవించి ఇన్ని రోజుల తర్వాత బెయిల్ రావటం జరుగుతుందంటారు? ఇదేంటంటే ఇప్పుడు ఆయన నేను మంచోడిని అని చెప్పుకోవాలి సమాజానికి అనే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఫస్ట్లో రిమాండ్కి పంపించిన తర్వాత చాలా రోజులకి బెయిల్ దొరికింది. సరే విచారణ ముగిసి యావజ్జీవం పడింది. యావజ్జీవం పడిన తర్వాత అతను పైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. పైకోర్టుకు అప్పీల్ చేసుకుని ఏమడిగాడంటే రిలీఫ్, ఈ విచారణ పూర్తయ్యే వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. బెయిల్ తీసుకొచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ విచారణ స్లోగా జరిగేటట్లు చేసుకోగలిగిన సత్తా ఉంది. ఇలా అని జ్యుడిషియరీ మీద నమ్మకం పోగొట్టుకోమని నేను చెప్పట్లేదు. కాకపోతే డబ్బులున్న వాళ్ళకి డబ్బులు ఉన్నట్టు నడుస్తుంది జ్యుడిషియరీలో. ఆ నడిపించుకునే కార్యక్రమంలో అతను నాకేంటి, నాకు బోలు డబ్బులున్నాయని మాట్లాడుతున్నాడు కదా. ఆ డబ్బులే ఇన్ని వాళ్ళు రక్షించినాయి. పైకోర్టుకి వెళ్ళగలిగే డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులతోటి న్యాయాన్ని కొన్నాడు అని నేను అనట్లే. ఇప్పుడు మొన్న మాట్లాడిన దాంట్లో వేరే ఛానల్లో ఎక్కడో మాట్లాడితే కింద కామెంట్ పెట్టారు, లేదంటే మన వీడియోలో నేనేమంటానంటే, ఇప్పుడు అసలు బెయిల్ తెచ్చుకుంటా, అసలు ఫస్ట్ విచారణ ఛార్జ్ షీటు వేయకోకుండా నేరం మోపబడి బెయిల్ అండర్ ట్రయల్ ఖైదీగా ఉండి బెయిల్ తీసుకోకుండా కూడా జైల్లో ఉన్నోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఏంటి రీజను అంటే, వాళ్ళకి ష్యూరిటీ పెట్టేవాళ్ళు లేక, ఆ డబ్బులు లేక, ఏది లాయర్ని అప్రోచ్ అయ్యి బెయిల్ తెచ్చుకోవటం చేతగాక చాలామంది ఉంటున్నారు. నేను జైలు ఖైదీలతోటి ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కసారి అన్యాయంగా కేసులో ఇరికించబడే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత అవి ప్రూవ్ అవుతాయి. కానీ ఇక్కడ పిల్లలు, ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఇబ్బంది పడతా ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆ బెయిల్కి సంబంధించి లాయర్ని లీగల్ సపోర్ట్ ఇవ్వటము, అలాగే అవసరమైతే దానికి డబ్బులు కట్టాలి కదా ష్యూరిటీలకి, ఆ డబ్బులు కట్టి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి చాలా అవసరం అవుతుంది ఆ ఇంట్లో, అందుకోసం అని చెప్పి. కానీ అలా కూడా చేయటానికి అవకాశం లేని వాళ్ళు బోల్డు మంది ఉంటారు. మరి వాళ్ళందరూ అలా మరి సహజ న్యాయ సూత్రాల ప్రకారం అందరికీ బెయిల్ దొరకాలిగా. డబ్బులు ఉన్న వాళ్ళకే బెయిల్ ఎలా దొరుకుతుంది? మరి మంచి లాయర్ని పెట్టుకోవటం. ఇప్పుడు ఒక లాయర్ ఉన్నారండి, ఒక్కసారి కోర్టుకు వెళ్తే 1000 రూపాయలు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి కోర్టుకు వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడితే లక్షలు తీసుకునే లాయర్లు ఉన్నారు. ఆ లక్షలు తీసుకునే లాయర్లని డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళ వైపు ఎంత న్యాయం ఉన్నా సరే ఆ లాయర్ని అప్రోచ్ అవ్వగలుగుతారా? అది నా ఉద్దేశం. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈరోజు బెయిల్ తీసుకొచ్చుకొని కేసు విచారణ జరిగే వరకు నాకు బెయిలు అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చుని ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి అంటే, మొన్న ఈ శిక్ష పడటానికంటే ముందు కూడా చాలా వ్యాపారాలు సజావుగా నడిపించుకోవటానికి ఆ కేసు అప్పుడు ఆగిపోయిన పనులన్నీ నువ్వు సెటిల్ చేసుకున్నావు, బాగానే ఒక దారిలో పెట్టుకున్నావు, మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నావు, బయటకు వచ్చావు. ఇప్పుడేంటి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు ప్రపంచాన్ని, ఇప్పుడు ఆయన చెప్పకనే చెప్తున్నాడు, ఇప్పుడు నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, నా ఫ్యామిలీ ఎంత నష్టపోయింది, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఏం ఆలోచిస్తారు, ఆయనతోటి ఆ కిరికిరి మనిషితో ఎందుకు అని అనుకుంటారు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు అని ప్రపంచానికి చెప్పాలి అనేది ఆయన కోరిక.
పైగా ఎప్పుడూ లేనిది మొదటిసారిగా బాలస్వామి కుటుంబం మీద చాలా సానుభూతి ఉంది సమాజంలో. అందుకని దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాడు. దీన్నే టక్కర తెలివితేటలు అంటారు, పెదాల మీద పప్పలు పండించడం అంటారు దీన్నే. మీకు ఈరోజు బాలస్వామి కుటుంబం నష్టపోయిద్దని ఇప్పుడు తెలిసిందా మీకు? ఆ అబ్బాయిని చంపేటప్పుడు తెలియలేదా బాలస్వామి కుటుంబం అన్యాయం అయిపోద్ది అని? ఆ తల్లికి కడుపు కోత మిగులుతుందని ఆ రోజు అర్థం కాలేదా? మీ అమ్మాయికి మొగుడు ఉండడు, అది తెలుసు మీకు. ఆయన అమృత ఫాదరు చనిపోతాడా లేదా అనేది అప్పుడైతే మీరు అనుకోలేదుగా, అనుకుంటే చెయ్యరుగా. అప్పుడు మీకు ఖచ్చితంగా తెలిసిందేంటి? పుట్టబోయే బిడ్డకి తండ్రి లేకుండా పోతాడు, అమృతకి భర్త లేకుండా పోతాడు, బాలస్వామికి కొడుకు లేకుండా పోతాడు అని మీకు తెలిసే కదా మీరు చంపించింది. పోనీ మీరు ఏదైనా కక్ష తీరాలి అంటే కాలో చెయ్యో తీశారా? మరి ఏకంగా మనిషే చచ్చిపోయేటట్లు చేశారు కదా మీరు. మరి ఇంత చేసిన తర్వాత ఈ రోజు బయటకు వచ్చి అసలు అబ్బో ఏమీ తెలియదు, వీళ్ళకి నోట్లో ఏలు పెడితే కొరకలేరు అన్న చందంలో మాట్లాడటం, ఆఖరికి అతని సిస్టర్ తోటి ఒక అన్న మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలని ఫ్యామిలీ దిగిపోయింది దీంట్లో. ఎవరెవరు మాట్లాడుతున్నారు? శ్రవణ్ కుమార్ భార్య, శ్రవణ్ కుమార్ వాళ్ళ అన్న కూతురు, తండ్రి లేని కూతురు అంట, అమ్మాయిని వీళ్ళందరూ కలిసి పెంచారంట. శ్రవణ్ కుమార్ కూతుర్లు, అలాగే శ్రవణ్ కుమార్ వాళ్ళ అక్క మారుతిరావు సిస్టరు, వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయికి అమ్మాయి ఆనందంగా ఉంది, ఆ అమ్మాయి సంతోషంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ సాక్ష్యం చెప్పింది శ్రవణ్ కుమార్కి వ్యతిరేకంగా. మరి ఆమె కంప్లైంట్ ఇచ్చిందో ఏదో ఉంది. అమృత అంటే ఆ రోజు ఏదో బాధలో మాట్లాడింది అనుకున్నాను, కేసు పెట్టింది అనుకున్నాను, మా వదినలా చేయడం ఏంటి అని బాధపడుతున్నాడు. అవును. మరి మీ వదినకి కూతురికి కదా ఇంత కష్టం వచ్చింది. అలానే మా అన్నయ్య ఎలా చనిపోయాడో ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టలేదని ఇంకో కామెంట్ చేశాడు మేడం. ఓహో, ఇది కూడానా? మా అన్నయ్య చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము అడిగాము, ఆ రిపోర్ట్ ఇంతవరకు మీడియాకి కానీ మాకు కానీ ఇవ్వట్లేదు, ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఒక క్వశ్చన్ చేసి. ఎవరి వాళ్ళు పోలీసులు అడిగితే ఇస్తారు, అసలు నీకెందుకు ఇవ్వాలి? ఆయన లీగల్లీ వెడ్డెడ్ వైఫ్కి ఇస్తారు, ఆయనకు పుట్టిన పిల్లలకి ఇస్తారు, నీకెందుకు ఇస్తారు? నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు రెచ్చగొట్టి నీ వల్లే జరిగింది, అందరికీ తెలిసి ఈ సంగతి. ఆ అమ్మాయి కూడా పదే చెప్పింది, మా బాబాయ్ నన్ను కొట్టేవాడు, మా బాబాయ్ మా నాన్ని ఇచ్చేశాడు అని చెప్పి అమ్మాయి చెప్పింది. సరే, ఏది ఏమైనా ఇవాళ నువ్వు ఒక క్లీన్ చిట్టు నీకు ఇంకా రాలే, చట్టం నుంచి రాలా, కేసు నడుస్తుంది. అసలు కేసు నడిచేటప్పుడు ఇలా మాట్లాడకూడదు ఒకటి. ఓకే, సరే, కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తున్నావు, చాలా తెలివిగా మాట్లాడిస్తున్నావు. మాట్లాడించి ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అంటే అమృత తల్లిని భయపెట్టాలి ఇక్కడ. అవునన్నా కాదన్నా అమృత ఆస్తులు అక్కడ ఉన్నాయి, అంటే మారుతిరావు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి అవి అమృతకి చెందకుండా నేను ఇంత నష్టపోయాను కాబట్టి నేనే తీసుకోవాలి అనే ఒక దుర్బుద్ధి కూడా వచ్చినట్టుంది ఇతనికి. అందుకోసం అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు అన్నా తమ్ములు ఇద్దరూ కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించారు అనే సంగతి అందరికీ తెలుసు. పైగా ఈ హత్యని ఇలా చేయడం కరెక్ట్ అని సపోర్ట్ చేశారు ఆ రోజు పెద్ద డిబేట్లు నడిచినాయి కదా. అసలు ఒక ఎస్సీ కులం వాడికి పై కులం, పైగా డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేశాడు, వీళ్ళు జీవితాల్లో సెటిల్ అయిపోవచ్చని ట్రాప్ చేస్తారు అని ఎంతమంది మాట్లాడారు ఆ రోజు. మరి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మీకు బాగా అప్పుడు సంతోషంగానే ఉందిగా. ఎంతంత చర్చలు, ఇట్లాంటి కూతురు నాకుంటేనా, ముందు అసలు నేను నా కూతుర్ని చంపేవాడిని నేను మాట్లాడిన వాళ్ళు కొంతమంది. అసలు 18 ఏళ్ళు రాగానే ఆర్య సమాజంలో పెళ్ళి ఎట్లా చేస్తారు అని, అంటే 18 ఏళ్ళు నిండితే పెళ్లి చేసేసుకోవచ్చా అని, ఇలా రకరకాలు మాట్లాడారు. ఇప్పుడు నేను ఆ రోజు అమృతకి అన్యాయం జరిగింది, బాలస్వామికి అన్యాయం జరిగింది అని మాట్లాడితే
నీ కూతురికి అయితే అట్లా చేస్తావా పెళ్ళి? నేను మాట్లాడింది ఏంటి? అన్యాయం అంటే ఎట్లా? ఒక మనిషిని చంపినందుకు. మీరు ఆ మనిషిని చంపలేదనుకోండి, వాళ్ళ దోవన వాళ్ళని వదిలేశారనుకోండి, అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళుగా. ఇప్పుడు మేమేం సాధించామో మాకే అర్థం కావట్లేదు అని ఈరోజు ముసలి కన్నీరు గారుస్తున్నాడు కదా శ్రవణ్ కుమారు. ఆ రోజు ఏమైపోయింది ఈ బుద్ధంతా? నేల మీద బండాను, పెట్టింది తిన్నాను అని చెప్తున్నాడు. చేసిన దానికి మరి జైలుకి వెళ్ళాక ఇంక అంతే ఉంటుంది, వేరే ఎట్లుంటుంది? అయినా ఫైనల్గా ఇవాళ అమృతకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో జీవితంలో పూడ్చుకోలేంది. ఆ చిన్నపిల్లోడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అమృత ఒకవేళ నాకు ఇంకొక జీవితం కావాలి అనుకుందనుకోండి, తప్పేం లేదు. ఇంకొక జీవితం కావాలనుకుంటే ఆమె పెళ్లి చేసుకుంటే ఆమెకు ఒక భర్త దొరకవచ్చు. కానీ ఆ చిన్న బిడ్డకి వాడు ఏం పాపం చేశాడు? వాడికి తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు ఏ రోడ్డు యాక్సిడెంట్లోనో లేకపోతే అనారోగ్యంతోనో చనిపోతే అది వేరే విషయం. కానీ మీరు కావాలని చంపించారు కదా. ఇది ఏం న్యాయం అసలు? ఆటవిక న్యాయం. సరే ఆ అమ్మాయి తప్పే చేసింది, మిమ్మల్ని మోసమే చేసింది, తల్లిదండ్రుల్ని పెళ్లి చేసుకుంది, ఆమెను వదిలేయండి. చంపమని ఎవరు చెప్పారు? నేను మెయిన్ ఇప్పుడు శ్రవణ్ కుమారు చేసిన దానికంటే కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకే చెప్పదలుచుకున్నా నేను. ఏంటంటే రంగనాథ్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ బెయిల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఒక మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి అడిగితే చెప్పారు, నేను మారుతిరావుతోటి ఫస్ట్ చాలా మర్యాదగా మాట్లాడాము. ఆయన చాలా తలబిరుసుగా సమాధానాలు చెప్తున్నాడు. ఆ తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడితే చెప్పాడు. చెప్పిన తర్వాత అవును నేనే చేశాను ఇవన్నీ మాట్లాడిన తర్వాత నేను అతన్ని 4-5 ప్రశ్నలు వేశాను అని చెప్పారు. ఇవి చాలా కీలకమైన ప్రశ్నలు. అదే నువ్వు ఎస్సీ కులం అబ్బాయి అయ్యుండి ఐఏఎస్ ఆఫీసర్ అనుకో, నీ కూతురు పెళ్లి చేసుకుంటే నువ్వేం చేసేవాడివి అంటే ఒప్పుకునేవాడిని. అదే నీ సేమ్ క్యాస్ట్లో డబ్బులు లేని అబ్బాయిని చేసుకుంటే ఒప్పుకునేవాడివా? ఒప్పుకునేవాడిని కాదు. ఇప్పుడు ప్రతి తండ్రికి ఏముంటుందంటే, నేను నా కూతురికి ఆస్తి హక్కు ప్రకారం ఒక 10 కోట్లు ఇస్తున్నాను, ఇంకొక 20 కోట్లు ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకోవడం అది తప్పని నేను అనుకోను. కానీ ఈ అమ్మాయి ఒకవేళ ఏ 2 కోట్లు ఉన్నవాడినో లేదంటే ఏమీ లేని వాడినో పెళ్లి చేసుకుంటానంది అనుకోండి, నీ అభ్యంతరము డబ్బు లేదు అనేది నీ అభ్యంతరం అయితే అది కరెక్ట్ కాదు. కానీ అక్కడికే వెళ్తున్నారు మనుషులు. అంటే ఇవాళ ఎవరైనా సరే సపోర్ట్ చేసిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు కదా కొంతమంది. మారుతిరావు చేసింది కరెక్టు, మారుతిరావు కరెక్ట్గా చేశాడు, అసలు మారుతిరావు నీ వైపే ఉంటాం మేము, అది ఇది అని చెప్పి మారుతిరావుకి అనుకూలంగా ప్రదర్శనలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గంలో డబ్బు లేని వాడికి ఇవ్వను అని మారుతిరావు చెప్పాడు. రంగనాథ్ గారికి ఏం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా, చెప్పాడు. ఇప్పుడు మీ సామాజిక వర్గంలోనే ఎవరైనా డబ్బులున్న అమ్మాయిని డబ్బులు లేని అబ్బాయి ప్రేమించాడు అనుకోండి, ఆ పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఆ అబ్బాయి మీ అబ్బాయి అయ్యాడు అనుకోండి, మీ స్టాండ్ ఏంటి? తప్పే ఉంది, ఒకే కులం కదా, చేసుకోవచ్చుగా. చేసుకోవట్లా. ఏంటి అంటే అక్కడ వర్గం అంటే డబ్బులు ఉన్నవాళ్ళు. ఇప్పుడు నెమ్మదిగా కులం ప్రాధాన్యత తగ్గుతోంది. కానీ దాని స్థానంలో అంతకంటే ప్రమాదకరమైన వర్గం స్థానం వచ్చేస్తుంది. అందుకే డబ్బుకి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత పెరిగింది. నువ్వు ఏం చేసైనా డబ్బు సంపాదించాలి, నీకు డబ్బు ఉంటేనే నిన్ను ఒక మనిషిగా చూస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరం సమాజానికి. ఈ వర్గము అనేది వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళే బతకగలుగుతారు, కానీ డబ్బులు లేని వాళ్ళు బతకలేరు. ఇప్పుడు సపోజు సేమ్ కులమే డబ్బులు లేని వాళ్ళని ప్రేమించింది అనుకోండి, అమ్మాయి ఒప్పుకోరు. అమ్మాయి మాట వినట్లేదు అనుకోండి, ఆ అబ్బాయిని చంపేస్తారు. ఇదే పరిస్థితిలో మీ అబ్బాయిలు ఉంటే ఈ కడుపు కోత మీకు ఓకేనా?
బస్ బాలస్వామి కడుపుకో సంగతి అట్టు పెట్టండి. వాళ్ళంటే అణగారిన వర్గాలకు కాబట్టి, వాళ్ళకి అసలు ఏడవటమే వాళ్ళ జీవితం కాబట్టి, వాళ్ళ కర్మే అంతే కాబట్టి, సరే బాలస్వామికి ఇలా జరగాల్సిందే అనుకున్నారు, ప్రణయ్కి ఇలా జరగాల్సిందే అన్నారు. ఎంత కాకపోతే వీడికి డబ్బులున్న అమ్మాయి కావాలా, పైకులం అమ్మాయి కావాలా అని మాట్లాడారు కదా చాలామంది. ఇప్పుడు రేపేమంటారు, కూటికి గతి లేనోడికి డబ్బులున్న అమ్మాయి కావాలా అని అడుగుతారు. మీరు ఒప్పుకున్నదేగా ఇదంతా. అందుకే మీరు గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే ఒకటి మనము ఒక చట్ట వ్యతిరేకతని మనం సపోర్ట్ చేశాము అంటే రేపు జరగబోయే వాటికి కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక మనిషిని చంపడం తప్పు, చట్టరీత్యా తప్పు అంతే. ఒకవేళ అతనే హత్యలు చేస్తున్నా మనకు చంపే హక్కు లేదు, అది చట్టం చూసుకుంటుంది. నువ్వు ఎంతవరకు ఓ రోడ్డు మీద ఒక గలాటా జరుగుతుంది, నువ్వు ఆ గలాటాలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి నువ్వేదన్నా చెప్పగలిగితే పెద్ద మనిషిలాగా ఇద్దరికి సర్ది చెప్పి వాళ్ళు విడదీసేంత వరకునే నీకు హక్కు ఉంటుంది. అంతేగాని వీడిని ఒక 4 వాడిని ఒక 4 పీకే హక్కు నీకు ఉండదు. ఎవరైనా ఇట్లా పీకుతాం అన్నోళ్ళు కూడా సారీలు చెప్పారు చాలామంది ఈ మధ్యకాలంలో. అందుకని మేము మధ్యలోకి వెళ్ళి మేమేదో చేయగలము చేసేస్తాము అనుకుంటే ఇది చాలా తప్పు. ఎవరు దయచేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటాం కరెక్టు అని మీరు అంటే గనక రేపు దానికి మీరే బలవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.